వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బివి హాస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పూర్తి వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే మీకు లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తే రీసెంట్ టైంలో నేను బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యానండి. నా వీడియోస్లో మీరు చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసమే నేను మార్నింగ్ ఇట్లాగా డైలీ రెగ్యులర్గా డీటాక్స్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. డీటాక్స్ వాటర్ చాలా రకాలు చేస్తూ ఉంటారు. నేనైతే యాపిల్ సైడర్ వెనిగర్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం హనీ అలాగే ఇంకొంచెం లెమన్ కూడా వేసుకుంటాను. వేడి నీళ్ళు పోసుకొని ఇంకా తాగేయటమే. దీనివల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ ఉంటుందా అంటే స్లోగా ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకుముందు నేను ఇది ట్రై చేశాను అనమాట. అందుకే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. సడన్ మనకి ఒకటి చెప్తారు కదా, వెయిట్ పుట్ ఆన్ అయ్యేంత ఈజీ కాదు వెయిట్ లాస్ అవ్వటము అనేది. వెయిట్ పెరగటం అనేది 1 మంత్లో ఈజీగా పెరిగిపోవచ్చు, కానీ తగ్గటం అనేది చాలా కష్టం. సో దానికోసం నేను రెగ్యులర్గా డైట్ అనేది ఫాలో అవుతూ ఉన్నాను. సో మీకు కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. సో ఒక పక్కన నేను అది తాగేశానండి. అండ్ పొద్దున్నే మనకు ఒక పార్సిల్ వచ్చిందనమాట. సో దీని గురించి అయితే నేను షార్ట్స్లో అదంతా అప్లోడ్ చేశాను. ఈరోజు మనకి ఏం పార్సిల్ వచ్చింది అంటే ఇదిగోండి, ఇట్లాగా ఒక 2 డ్రెస్సెస్ వచ్చినాయి అనమాట. ఇది ప్రమోషన్ వీడియో. సో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళ పేజ్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో వీడియో చేయటం అంటే వీడియో షూట్ చేయాలి అంటే మార్నింగే లేస్తాను, ఎందుకంటే ఇవి వేసుకొని చేయాలి అండ్ వీడియో షూట్ చేయాలి అంటే మార్నింగ్ టైంలోనే ఆ క్లైమేట్, ఆ ఎండ వస్తుంది కదా, సో అదంతా బాగుంటుంది అనేసి మార్నింగే ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే శారీ వేసుకున్నాను. సో దానికోసం నా దగ్గర బ్లౌజ్ రెడీగా లేదు కాబట్టి నేనైతే వేరే ఒక టీ షర్ట్ వేసుకొని దీన్ని పేర్ చేశాను. చాలా బాగుంది. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద ట్యాగ్ చేస్తా అన్నాను కదా, ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అంతా కూడా చెక్ చేయండి. ధన్యా కలెక్షన్స్ అండి. వాళ్ళ పేజ్లో డ్రెస్సెస్, శారీస్, లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. చాలా బాగున్నాయి శారీస్ అవన్నీ కూడా. అండ్ డ్రెస్సెస్ కూడా బోలెడన్ని ఆప్షన్స్. నాకైతే ఈ రెడ్, డార్క్ రెడ్ కలర్ అనమాట, టమాటో రెడ్, బ్రైట్గా ఉంటుంది అని తీసుకున్నాను. చాలా బాగుంది కదా. అండ్ శారీ కూడా ఆఫీస్ వేర్కి, పార్టీస్కి, సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కానీ సింపుల్ అవుట్ గోయింగ్ అయితే చాలా బాగుంటాయి. అండ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో నాకైతే శారీ పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ డ్రెస్ కూడా చాలా బాగుంది. వాళ్ళ పేజ్లో ఇంకా బోలెడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. ఈ డ్రెస్కి అయితే మెయిన్ హైలైట్ చున్నీనండి. చున్నీ చాలా మంచి ప్రింట్తో గ్రాండ్గా వచ్చింది. అండ్ డ్రెస్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ ఉందన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చాయి. అండ్ మీరు కూడా కావాలి అండ్ యూజ్ ఉంటే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు దోశ పిండి అనమాట. దోశలు వేస్తున్నాను. ఇంట్లో వేసిన దోశ పిండేనండి. ఈ మధ్య నేను ఆర్గానిక్ ఫుడ్ కూడా స్టార్ట్ చేశాను. సో వెయిట్ లాస్ అవ్వాలి అంటే అన్నీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ కూడా తింటున్నాను. బయట ఫుడ్ పూర్తిగా ఆపేసి హోమ్ మేడ్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఒక దోశ, లేదు అంటే 2 ఇడ్లీ, అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో కొంచెం ప్రోటీన్, ఫైబరు, కొంచెం రైస్, కర్డ్ ఇవన్నీ ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట. మనము వెజిటేబుల్స్, కీరాస్ ఇలాంటివి తింటూ మన ఆకలిని కంట్రోల్ చేసుకొని రైస్ని తక్కువ తీసుకోవాలన్నమాట. అది కూడా ట్రై చేస్తున్నాను. రైస్ తింటేనే మనకి పొట్ట ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ దోశలు కూడా 2-3 తింటేనే ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. నేను చియా సీడ్స్ ఇవి కూడా తింటున్నాను. అయితే ఒకేసారిగా మొత్తం కంట్రోల్ చేయలేము కాబట్టి నెమ్మదిగా 3 దోశ తినేవాళ్ళు 2 దోశ, 2 దోశ తినేవాళ్ళు 1 దోశ, మిగతా టైంలో ఏదన్నా వాటర్, లేదు అంటే జీరా వాటర్, వామ్ వాటర్, అలాగే ఇంకా మనకి కీరా దొరుకుతుంది, క్యారెట్స్ దొరుకుతాయి, బీట్రూట్స్, ఇలాంటివి తింటూ మన ఆకలిని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి. వీడికైతే దోశలు అవన్నీ వేసేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసి పన్విత్ని అయితే స్కూల్కి పంపించేశాను. ఇక్కడ బిశ్వ వాళ్ళ అన్నయ్యకి బాయ్ చెప్తున్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత మేము కూడా రెడీ అయ్యి ఒక ఫంక్షన్ ఉంది, మేము కూడా ఫంక్షన్కి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే పన్విత్ని పంపించేసి ఆ తర్వాత నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాలండి. వీళ్ళిద్దరు వెళ్ళేటప్పుడు ఎంత క్యూట్గా బాయ్ చెప్పుకుంటారో. బాయ్ చెప్పు, నువ్వు కూడా గట్టి చెప్పు విషు, అన్నయ్య బిలు గట్టిగా. బిషు ఇదిగో చూడు. సో ఈ రోజు వ్లాగ్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు 11:30 అట్లా అయిందనమాట టైము.
సో ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే మా అన్నయ్య వాళ్ళది వెళ్తున్నా అనమాట. సో అందుకే మా అబ్బాయి విశ్వ వెళ్తున్నాం అనమాట. సో ఇంకా ఇద్దరం కలిసి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో వ్లాగ్ అనేది షూట్ చేయాలనుకుంటున్నాను అండ్ మీతో ఇంకా వీడియో మొత్తం షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంక ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఈ రోజుటి ఫంక్షన్ ఏంటి అంటే మా అన్నయ్య వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారండి. కాశీ అనేది పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక నలుగురిని పిలిచి భోజనాలు పెట్టి చేతులు కడిగించుకుంటే మంచిది అంటారు. అందుకే వాళ్ళు కూడా భోజనాలు పెట్టుకుంటూ వ్రతం పెట్టుకున్నారనమాట. సో వ్రతం పెట్టుకున్నారు కదా, అందరినీ పిలిచారు, అక్కడికే వెళ్ళామన్నమాట. వెళ్ళగానే ఇంకా మా అక్క వాళ్ళు మా అక్క పిల్లలు వీళ్ళందరూ ఒక జనరేషన్, మేమందరం ఒక ఏజ్ అయితే మా పిల్లలందరూ ఒక జనరేషన్ కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. నహుష గుహ దేవదారుక శ్వేత వదిన చూడండి. అయితే పూర్వం మహామునులంతా కూడా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నాడు, మహానుభావ భూలోకాన మేము తపస్సులు ఆచరిస్తూ ఉంటే అసురుడు రాక్షసులు కలిగిస్తూ ఉన్నారు. మరి అంటే విద్యముల నుంచి కూడా నివృత్తి పొంది చక్కగా నిర్మలమైన మనస్సుతో తపస్సు ఆచరించుకున్నకు ఏదైనా సరే ఒక పుణ్య ప్రదేశం ఉన్నదా, అలా ఉంటే దాని గురించి మాకు వివరించండి అని చెప్పని ఆ యొక్క మహావిష్ణువుని కోరగా అందులో శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, మహాముని ద్వారా మీతోటి ఈ సుదర్శన చక్రాన్ని పంపిస్తూ ఉన్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వదినకి అన్నయ్యకి బట్టలు పెడుతున్నాము. సో మేమందరం ఆడపిల్లలం కాబట్టి పెద్దవాళ్ళు పెట్టిన తర్వాత మేమే పెట్టాము. ఆ తర్వాత వీళ్ళ కాశీ ప్రయాణం 10 రోజుల ట్రిప్ అండి. 10 రోజులు కూడా చక్కగా వెళ్ళొచ్చారనమాట. మంచిగా ఎంజాయ్ చేశారు. వచ్చిన తర్వాత ఇట్లాగా వ్రతం పెట్టుకున్నారు. అందరూ బట్టలు పెట్టి ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంకా మంగళ హారతి, ముందు దేవుడికి హారతినిచ్చి ఆ తర్వాత వదిన వాళ్ళకి ఇస్తున్నాను. ఇట్లాగా ఎవరికన్నా హారతి ఇవ్వటం అనేది నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి అంతే. నేను ఎవరన్నా ఆడపిల్లలు వచ్చి హారతి ఇవ్వండి అంటే నేను ముందు వెళ్ళిపోతాను అనమాట. అందులోనూ పుట్టింటి తరపు నుంచి హారతి ఇవ్వటానికి ఆడపిల్లలు రండి అంటే అసలు ఆగుతామా? ఇదిగోండి ఇంకా మేమందరం కలిసి వదిన వాళ్ళకైతే 5 ఆడపిల్లల్ని హారతి ఇస్తున్నాము. ఇట్లా హారతి ఇచ్చేటప్పుడు పాట పాడండి అంటారా? ఎప్పటికప్పుడు అనుకుంటానండి, నెక్స్ట్ టైం ఎవరు పిలిచినా కానీ హారతి ఇచ్చేటప్పుడు కంపల్సరీగా హారతి పాట నేర్చుకొని పాడాలి అంటాము అని అనుకుంటాను. అప్పుడు అనుకుంటానా ఇంక మళ్ళీ ఇంకంతే సంగతి, ఇంక మళ్ళీ పట్టించుకునేదే ఉండదనమాట. ఇంకా హారతి అదంతా ఇచ్చి పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. భోజనాలన్నీ కూడా క్యాటరీనే. ఇట్లా బయటకు వెళ్ళొచ్చి వంట చేయాలి అంటే మళ్ళీ కష్టం కదా. సో స్వీట్ కింద అయితే ఇంట్లో పెట్టిన పొంగలి, పులిహార, పప్పు, అలాగే దొండకాయ ఫ్రై చేశారు. మనకి ఎక్కువగా భోజనాల్లో నచ్చేది ఫ్రైలే కదా. ఒక టమాటా పచ్చడి అంటే రోటి పచ్చడి ఒకటి, కొన్ని పాపడ్స్, అప్పడాలు అండ్ టమాటా కూరకైతే ఇట్లాగా చుక్కుడుకాయ టమాటా వేసి మసాలా కర్రీలా చేస్తారు కదా, అది వేశారు. కొంచెం సాంబారు, రైస్, అలాగే పెరుగు అండ్ స్వీట్ కిందగా అయితే వీళ్ళు పాల తాలకలు, మాకు అందరికీ చాలా ఇష్టం. చాలా ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఇది. పాల తాలకలు, అందులో నంచుకోవడం కోసం పప్పు. ఇది చాలా బాగుంటుంది. రెసిపీ చేసుకోవడం కొంచెం కష్టమైనా కానీ సూపర్ అమ్మీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే నాకు ఇష్టమైన ఫుడ్ రెసిపీ పెట్టారు అని నవ్వుకుంటున్నాను. ఇంకా లంచ్ అదంతా చేసేసి ఇంకా తాంబూలం ఇస్తారు కదా, తాంబూలం తీసుకోవడానికి అయితే కిందకు వచ్చాము. తాంబూలానికి అయితే అక్కడ ఊరి నుంచి వచ్చారు కాబట్టి అక్కడ నుంచి ఏదో ఒకటి తెస్తారు కదా. మా పెద్దమ్మ వాళ్ళైతే పిల్లలకి కొంచెం చిన్న చిన్న టాయ్స్, అలాగే గాజులు తెచ్చారు, దేవుడు బొమ్మ ఒకటి, అవన్నీ కూడా ఇచ్చారనమాట. అవి కూడా చూపిస్తాను. ఇక్కడైతే ప్రసాదము, తాంబూలము అవన్నీ ఇస్తున్నారనమాట. ఇంక వాటిని తీసుకొని అక్షింతలు వేయించుకుంటున్నాము. వదిన పెద్దది కాబట్టి మేము అక్షింతలు వేయించుకుంటాము. మా అత్త వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మా వదిన వేయించుకుంటుంది. ఇంకా ఇక్కడ మాకు భోజనాలు అదంతా అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ కన్జర్వేషన్. ఇప్పుడు సమోసాకా ఏమేమి తెచ్చుకోవాలి? నాకు ఇష్టం వచ్చినాయి. అక్కడ సమోసాను జిలేబీ. దీనికి ఏమొస్తాయి ఇప్పుడు? నీకు జిలేబీ రాదు, సమోసా ఏది రాదు.
ఎందుకు వచ్చిద్దామమ్మా రాదు. నీకు చెక్క కూడా ఇవ్వరు. ఇటీ ఇటీ సరే వెళ్ళి తెచ్చుకుంటాం. ఎంతంట? అయిపోయిందా? వెళ్దామా? అక్కే సమోసా కూడా కావాలందిగా. పెద్దమ్మ మా కోసం తీసుకున్న జిలేబీ అమ్మగారు ఇచ్చింది. మళ్ళీ అడ్డమా? కారం కారం ఉందండి. కాలుతుంది. ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయినాయి కదా. రేపైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, ఈరోజు వదిన వాళ్ళ ఇంట్లో భోజనాలు, అలాగే రేపు వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు అనమాట. సో ఇంకా ఇక్కడైతే పిల్లలు కొంచెం సేపు రోడ్డు మీద అట్లా ఆడుకుంటూ ఉన్నారు. మా ఇంట్లో అయితే రోడ్డు మీదకి వచ్చి ఆడటానికి కుదరదు. ఇట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి కొంచెం ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మా నాన్నగారు కూడా వస్తే కొంచెం సేపు బండి మీద రౌండ్స్, ఇట్లాగా టాయ్స్ మీద రౌండ్స్, చక్కగా పిల్లలైతే బయట ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ 4-5 వరకు ఇంకా అక్కడే ఉండి ఇంక ఇంటికైతే బయలుదేరి వస్తున్నాము. ఈరోజు డే అంతా కూడా చాలా మంచిగా స్పెండ్ చేశాము. బై ది వే ఆ రోజు ఎందుకో బిశ్వ కొంచెం డల్గా ఉండి కొంచెం ఫీవర్ కూడా వచ్చింది. వాడికి క్రౌడ్ జనాల మధ్యలో వెళ్ళే అలవాటు లేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉండటం వల్ల ఇట్లాగా చుట్టాలందరూ వచ్చారు కదా, వాళ్ళ మధ్యలో తిరగటం, ఇట్లాగా అందరి దగ్గరికి వెళ్ళడు వాడు. అట్లా అందరు ఎత్తుకునేటప్పుడు ఏడడం కొంచెం చిరాకు చేసుకొని ఆ రోజు ఇంకా నైట్ కల్లా ఫీవర్ వచ్చి వామిటింగ్స్ కూడా అయినాయి. సరే ఒకవేళ దిష్టి ఏమైనా తగిలిందేమో అనేసి దిష్టి తీసేసరికల్లా ఇంకా నార్మల్ అయిపోయాడు అనమాట. సో చూశారు కదండి ఈ రోజుటి వీడియోని అయితే నేను ఇలా షూట్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.